మేడారం జాతరపై కేంద్రం సైలెంట్. 20 రోజుల్లో జాతర షురు. 150 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్. ట్రైబల్ శాఖ పంపిన ప్రతిపాదనలకు ఇప్పటి వరకు నో రెస్పాన్స్. 2024 జాతరకు 3.14 కోట్లు మాత్రమే ఇచ్చిన కేంద్రం. ఈసారి 300 కోట్ల స్టేట్ ఫండ్తో మేడారంలో అభివృద్ధి పనులు 100% ఇప్పుడు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, బీజేపీ ప్రభుత్వానికి కావచ్చు, మా సమ్మక్క సారక్క పండుగ పట్ల, జాతర పట్ల ప్రేమ ఎంత ఉన్నది. దక్షిణాది పండుగ మీద, అందులో తెలంగాణకు సంబంధించిన కుంభమేళ లాంటి, మహాకుంభమేళ లాంటి ఒక జాతర మీద ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉన్నది అనేది ఇప్పుడు తెలుస్తుంది. కుంభమేళకి ఎంత ఖర్చు పెట్టినో డబ్బులు, మా మేడారానికి అన్ని డబ్బులు ఇవ్వాలి. రాముల వారి ఉత్సవాలకు ఎంత డబ్బు ఖర్చు పెడతావో మా సమ్మక్క సారక్క జాతరకు అంత ఖర్చు పెట్టాలి. ఇదే శివరాత్రికి ఎంత డబ్బులు ఖర్చు పెడతారో అంత డబ్బులు మా మేడారం జాతరకి ఇవ్వాలి. ఎవరైతే ఈ మన హిందూ దేవుళ్ళని అందరం అంటాం కదా, అందరి హిందూ దేవుళ్లకు ఎట్లయితే గౌరవం దక్కుతుందో మా సమ్మక్క సారక్క కూడా హిందూ దేవతలు, దేవి దేవతలే కాబట్టి మా హిందూ దేవి దేవతలకు కూడా సేమ్ అదే గౌరవం దక్కాలి. అంతా ఫండ్ రిలీజ్ చేయాలి, అంగరంగ వైభవంగా జరపాలి. ఇప్పుడు కుట్ర బయటపడుతుంది. ఇప్పుడు తెలవాలి మన ఎస్సీ బీసీ ఎస్టీలకు. అక్కడ మహాకుంభమేళ జరిగితే అక్కడ 1000 కోట్లు 2000 కోట్లు ఇచ్చి మహాకుంభమేళను మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తుంది. మరి ఇక్కడ మన మేడారం జాతరకి ఒక 150 కోట్లు ఇవ్వుర్రు అంటే కూడా ఇస్తలేరు. 150 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ పెట్టింది కేంద్రానికి. నిజంగా ఈ 150 కోట్లు కూడా ఇంకా తక్కువే. అక్కడ సౌకర్యాలు బొచ్చడు కలిపియాలి. మేడారం ఇప్పుడు మహా జాతర, అది ఓ 4-5 రాష్ట్రాలకు వెళ్ళి వస్తారు మేడారానికి. మరి 4-5 రాష్ట్రాలకు వెళ్ళి విపరీతమైన జనం వస్తే అక్కడ సౌకర్యాలు ఉండొద్దా? మరి ఆ సౌకర్యాల కోసం అంటే మేడారం జాతరను చిన్న స్థాయికి కుదించడానికి, ఇది జాతీయ జాతరగా దీన్ని ఆమోదించాలి, జాతీయ స్థాయి జాతరగా ఆమోదించాలి. కుంభమేళకు ఏ హోదా అయితే ఇస్తారో ఈ మా సమ్మక్క సారక్క మేడారం జాతరకు కూడా అంత్యస్థాయి హోదా కల్పించాలి. కాబట్టి ఇప్పుడు 150 కోట్లు ఇస్తావా ఇవ్వవా చూస్తాం. పోయినసారి ఎంత ఇచ్చినట? 3 కోట్లే ఇచ్చినట. 3 కోట్లు ఇచ్చినట పోయినసారి. ఇగో ఇది మన బహుజన దేవతల మీద ఇదే బీజేపీ వాళ్ళకు ఉండే ఒక చిన్నపాటి ఆలోచన. ఇది మన బహుజన దేవతలు కదా, సమ్మక్క సారక్కలు అంటే మన అడవి దేవతలు కదా. కాబట్టి వాళ్ళకి ఇయ్యరు 300 కోట్లు ఇయ్యరు, 3 కోట్లు ఇస్తారు. కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది? 300 కోట్ల స్టేట్ ఫండ్ తోటి అభివృద్ధి పనులాట. మరి నిజంగా చేసిందా చేయలేదా అది కూడా బయటకు వస్తుంది.